నూతనంగా ప్రతిష్ఠైన మన వావిలాలపల్లిలోని విజయలక్ష్మి సమేత దుర్గాదేవి ఆలయంలో నూతనంగా కొలువుతీరిన గణపతి సుబ్రహ్మణ్యేశ్వర ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ప్రతిష్ట విజయవంతంగా పూర్తయింది. అలాగే దాంట్లో భాగంగానే ఏదైనా మనకు మొదలు గణపతి కాబట్టి ఈరోజు విశేషంగా గణపతి స్వామి అంటే ఇప్పుడు నూతనంగా ప్రతిష్ట అయిన గణపతి స్వామివారికి స్వామివారి ప్రీతి అర్థం ఈరోజు అష్టోత్తర శతమోదక హోమం గణపతికి జరిగింది. అలాగే సంకష్ట సందర్భంగా సాయంత్రం మలపాకర్షణ ఫల పంచామృత అభిషేకం, భజన, హారతి కార్యక్రమాలు సంకల్పాన్ని చేసినాం. అయితే ఇప్పుడు వావిలాలపల్లిలో విశేషంగా ప్రతిష్ఠ అయిన నూతన దేవతలకు భక్తులందరూ పాల్గొని విశేషమైన ఆరాధనలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి, పరివార దేవతల అనుగ్రహానికి పాత్రులు కాగలరు. लक्ष्मी जगलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी प्रसन्ना मम सर्वदा मुद्रान् करैर्वहन्ति कमलासनस्थां कालार्ककोटिप्रतिभान्विनेन्द्रां हरेहमम्बां जगदीश्वरीतां नमो देव्यै महादेव्यै शिवायै सत्तं नमः नमः प्रकृत्यै भद्रायै निगताः प्रणताः स्मृतां सर्वाङ्गदेवताभ्यो नमः पूजां समर्पयामि श्रीमात्रे नमः जम्बूफल सारभक्षितं वासुतं शोक विनाशकारकं नमामि विघ्नेश्वर पादपङ्कजं गजाननाय नमः ध्यायामि ध्यानं समर्पयामि गणपतिं हवामहे कविं कवीनामपमस्रवस्तमम् ये शृंगपुरवराधीश्वर तुंगभद्रातीरवासी श्रीमद्विद्याशंकरपादपद्माराधक श्रीमज्जगद्गुरु श्रीमदभिनव विद्यातीर्थ महास्वामी गुरुकरकमल संजात श्रीमज्जगद्गुरु श्री भारती तीर्थ महास्वामिनां तत्करकमल संजात श्रीमज्जगद्गुरु श्री विधुशेखर भारती महास्वामिनां च चरणारविंदयोः साष्टांग प्रणामान् समर्पयामः। నాడు గణపతి పూజ చేసుకొని రాత్రి ఆ సమయానికి వచ్చిన చంద్రుడిని చూసి ఎవరైతే నమస్కారం చేస్తారో వాళ్ళకి ఈ రకాలైన దోషాలు అన్నీ కూడా, పాపాలు దోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయని చెప్పేసి ఆ యొక్క ఈశ్వరుడు అనుగ్రహించాడు. అందుకే సంకష్టాల చతుర్థి నాడు విశేషంగా ఎప్పుడు చూడడం, మనం అంతగానం పర్టికులర్గా ఎవరు కూడా పట్టించుకోరు చంద్రుడిని చూడాలని చెప్పేసి. కానీ సంకష్టాల చతుర్థి నాడు మాత్రమే చంద్రుడిని అయిన తర్వాత, చంద్రుడిని చూసిన తర్వాతనే అందరూ భోజనం చేయాలి. ఎందుకంటే ఈ రకంగా మన శాస్త్రం చెప్పింది. గజానన భగవానికి ఒక్క గణపతి అనుగ్రహం ఉంటే అంతర్ దేవతల అనుగ్రహం ఉన్నట్టే. అందుకే ఆ అంతర్ దేవతల అనుగ్రహం కావాలంటే గణపతిని పట్టుకుంటే అయిపోతుంది కదా. ఆయనను పట్టుకుంటే వాళ్ళ అమ్మ వస్తుంది, వాళ్ళ నాన్న వస్తాడు, అన్న వస్తాడు, తమ్ముడు వస్తాడు, అందరూ వస్తారు. ఉన్న వాళ్ళందరూ కూడా గణపతి దగ్గరే ఉన్నారు. మనం పురాణాలు చూసుకుంటే గణపతి శివుడి యొక్క తర్వాత వచ్చాడు అని చెప్పేసి మనం చూసుకుంటాము. కానీ ఆదిలో చూసుకుంటే గణపతి తర్వాతనే ఈ యొక్క జగత్తు వచ్చిందని చెప్పేసి మనకు గణేశ పురాణం చెప్తుంది. అందరూ కూడా గణపతి ఆరాధన చేసిన వాళ్ళకు విశేషంగా గణపతి అనేకైన, అంటే వాళ్ళ యొక్క ఇష్ట కార్యాలైన శుభమైన ఫలితాలందరికీ అందింపజేసి ఆయన ఎల్లప్పుడూ అనుగ్రహిస్తాడని చెప్పేసి మనకు గణేశ పురాణం చెప్తున్నది. అందరూ కూడా ఈ సంకష్టాల చతుర్థిని వచ్చిన దాన్ని వినియోగించుకొని ఎవరైనా ఉపవాసం ఉంటా అంటే మీ శక్తి అనుసారం, అయ్యా నాకు శక్తి లేదు అనంటే పండ్లైనా తినండి, పాలైనా తాగండి, సాయంత్రం వరకు మీకు ఏ విధంగా శక్తి ఉంటే అన్నం తినకుండా పండ్లు పాలు ఇట్లా తీసుకుంటూ మీరు దేవతారాధన ఏదైనా పని పెట్టుకున్నారనుకోండి, ఆకలి కాదు. ఏ పని చేయకుండా వడ్డీగా ఉంటే ఎప్పుడు ఆకలి ఇస్తూనే ఉంటుంది. ఏదైనా ఒక పని చేసుకుంటూ ఉన్నారనుకోండి,
ఆ ఆకలి మీద కాన్సన్ట్రేషన్ పోతుంది. మనం సాయంత్రం వరకు ఏదో రకంగా కాలం అంతా గడిచిపోతుంది. ఆ సమయం అయ్యేసరికి చంద్రుడు కనిపిస్తుంది. మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. యథాశక్తి నామ పూజాం సమర్పయామి. మహాదేవ నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మృతాం. అయితే కరీంనగర్లో ఉన్న వావిలాలపల్లిలో కోర్టు చౌరస్తా దగ్గర నుండి మనకు మొదలు పెడితే కొంచెం లోపలికి వస్తే అమ్మవారి యొక్క గుడి మనకి ఇక్కడ కొంచెం ముందుకు వస్తే అమ్మవారి యొక్క ఆలయం కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రాచీన దేవాలయము ఎప్పుడో 30 సంవత్సరాల నుంచే పూర్వం నుండే అమ్మవారి యొక్క ఆరాధన ఇక్కడ జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు భక్తులందరూ కూడా సంకల్పాన్ని నిమిత్తము ఇంకా మనకు అమ్మవారు కోరిన కోరికలన్నీ తీరుస్తుంది కాబట్టి అమ్మవారికి ఇంకేమైనా విశేషంగా చేయాలి, అమ్మవారి యొక్క ఆలయాన్ని ఇంకా ఉద్ధరింపాలి, ఏ విధంగానైనా కానీ అమ్మవారికి ఆరాధన చేసుకునేటట్టుగా ఇంకా దేవతల్ని కూడా పెట్టుకోవాలి, పరివార దేవతల్ని కూడా పెట్టుకోవాలని చెప్పి సంకల్పాన్ని చేసి విశేషంగా మొన్న వైశాఖ మాసంలో మంచి ముహూర్తాన్ని చూసుకొని మంచి లగ్నంలో విశేషంగా గణపతి పరివార దేవతలందరినీ కూడా పెట్టుకొని సధ్వజంగా అంటే ధ్వజ ప్రతిష్ఠ కూడా కార్యక్రమం విశేషంగా జరిగింది. అయితే అమ్మవారు కూడా వచ్చిన భక్తులందరికీ కూడా ఎప్పుడు కూడా లాకిత్వం దా కొమ్ము అన్నట్టుగా అమ్మవారు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా వాళ్ళ ధర్మబద్ధమైన సంకల్పాలన్నీ నెరవేరుస్తూ భక్తులని ఎప్పుడు కూడా ఈ వాడలో ఉన్న వాళ్ళను ఈ యొక్క కాలనీవాసుల్ని అందరినీ కూడా ఇక్కడ కరీంనగర్ ప్రాంతీయులను అందరినీ కూడా అమ్మవారు ఎప్పుడూ కూడా చల్లని చూపుతో కరుణిస్తూ ఉంటుంది. అయితే అమ్మవారి యొక్క ఆరాధన చేసేటందుకు ఇక్కడ భక్తులు కూడా మేము ముందు వస్తామని చెప్పేసి అమ్మవారి యొక్క ఆరాధన చేసేందుకు అందరూ భక్తులు ముందు వస్తూ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉంటారు. అయితే అందరి సంకల్పాన్ని బట్టి ఆలయ యాజమాన్యము కమిటీ సభ్యులు అందరూ కలిసి కూడా అమ్మవారి యొక్క ఆలయాన్ని ఇంకా విశేషంగా చేయాలి, అమ్మవారి యొక్క ఆలయాన్ని ఇంకా పునరుద్ధరింపాలి అని చెప్పేసి సంకల్పాన్ని చేసుకొని విశేషంగా పరివార దేవతలందరినీ అలానే ధ్వజస్తంభాన్ని ఇవన్నీ కూడా ప్రతిష్ఠా కార్యక్రమం మొన్న చేయించుకున్నారు. ఈరోజు విశేషంగా గణపతితోనే ఏదైనా కానీ మొదలు కాబట్టి గణపతికి విశేషంగా ఉపచారిక పూజలు చేసుకొని ఈరోజు గణపతికి అష్టోత్తర శత మోదక హోమం కూడా నిర్వహించుకొని సాయంత్రకాలంలో గణపతికి ఈరోజు అంగారక సంకష్టను మనం పురస్కరించుకొని విశేషంగా గణపతికి ఫలపంచామృత అభిషేకాన్ని అలాగే స్వామివారి యొక్క ప్రసాద వితరణ భజన కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేద్దామని చెప్పి సంకల్పాన్ని చేసినాము. అయితే ఈ కార్యక్రమంలో అంతా కూడా భక్తులు ఎప్పుడూ కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ అమ్మవారి యొక్క సేవ చేస్తూ అమ్మవారి యొక్క ఆలయానికి సంబంధించిన ఏ కార్యక్రమాలైనా కానీ ముందు ఉంటూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. అమ్మవారి యొక్క ఆరాధన చేసిన వాళ్ళు చూసిన వాళ్ళు అమ్మవారి యొక్క ఆరాధన చేయించిన వాళ్ళందరికీ కూడా ఆ అమ్మవారు ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుందని చెప్పేసి మనకు దేవి భాగవతం చెప్తున్నది. ఈ విధంగా ఎప్పుడైతే కలవు చండీ వినాయక అని అన్నారంటే కలియుగంలో అమ్మవారి ఆరాధన విశేషమే, అలాగే గణపతి ఆరాధన కూడా విశేషమే, అలాగే హనుమత్ ఆరాధన కూడా విశేషమే. కాబట్టి అమ్మవారి యొక్క దర్శన మాత్రాననే సంకల్పాలందరికీ నెరవేరుతున్నాయి. కాబట్టి ఈ ఆలయానికి అందరూ విచ్చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది అమ్మవారి యొక్క ఆరాధనలో అందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి యొక్క ఆలయాన్ని ఎప్పుడూ కూడా దర్శిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరు. మహాదేవ్. పిప్పలపల్లి విష్ణు శర్మ. నేను శృంగేరిలో అధ్యయనం చేసినాను, ఇప్పుడు ఇక్కడ కరీంనగర్లో ఉంటున్నాను.